सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे గురుపరంపరాం. ఈరోజు 6వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. 6వ అధ్యాయము ధ్యానయోగము అనే పేరుతో పిలువబడుతున్నది. దీనికే మరొక పేరు ఆత్మ సంయమ యోగము అంటారు. ఆత్మ అంటే మనస్సు, సంయమ అంటే నిగ్రహించడం, నియంత్రించడం. ఆత్మ సంయమ యోగము అంటారు. ఏ అధ్యాయమునందైతే మనస్సును నియమించేటటువంటి పద్ధతి చెప్పబడినదో అది ఆత్మ సంయమ యోగం. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, శరీరము మనస్సు, బాడీ మైండ్ కాంప్లెక్స్ అని అర్థం. ఆత్మ సంయమం అంటే శరీరము మనస్సు, శరీర నియమం మనోనియమం నిగ్రహం, ఈ రెండు కలిపి ఆత్మ సంయమం అంటారు. ధ్యానం అనేటువంటిది రెండు రకాలు, ఉపాసన, నిధిధ్యాసనం. రెండు రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ధ్యానానికి. ధ్యానం అంటే ఉపాసన అని మొదటిది. ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం. సగుణ ఈశ్వర ధ్యానం ఒక రూపాన్ని తదేకంగా చూస్తూ మనస్సులో మానసికంగా మనం భావిస్తూ ఉంటే అది సగుణ ఈశ్వర ఉపాసన. సగుణ అంటే ఏముంది? గుణాలతో కూడినటువంటి సకల కళ్యాణ గుణ గణైక నిలయ. మన స్తోత్రాలు చదివేటప్పుడు గుణాలతో కీర్తిస్తుంటాం కదా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రుణ్ణి ధరించినవాడు, 3 కళ్ళు కలిగినవాడు, భస్మాంగరాగాయ, విభూతి రాసుకున్నటువంటి వాడు, శరీరానికి రాసుకున్నటువంటి వాడు. అలా అనేటువంటి సగుణం అంటారు దాన్ని. ఆ సగుణ రూపాన్ని మనసులో తలుచుకుంటూ అదే రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని ధ్యానం, ఉపాసన అన్నాం. మన మనస్సుని ఉపసమీపే వాస, సమీపమునందు భగవంతుడి సమీపమునందు ఉంచడాన్ని, మనస్సుని మానసిక వ్యాపారాన్ని ఉపాసన అన్నారు. మనస్సుని భగవత్ సాన్నిధ్యంలో ఉంచడమే ఉపాసన. ఉప అంటే సమీపం, ఆసనం అంటే ఉండడం, సమీపంలో ఉండడం. భగవంతుడికి దగ్గర మన మనస్సు, భగవంతుడికి సమీపంలో మన మనస్సు ఉండడం అంటే ఏమిటి అర్థం? మన మనస్సు భగవత్ చింతన చెయ్యడం ఉపాసన అని అర్థం. అందుకని ఉపవాసానికి కూడా చెప్తారు, జీవాత్మ పరమాత్మనోహో ఉపసమీపే వాసః నతు కాయస్య శోషణం అని అర్థం. ఉపవాసం అనేటువంటిది శరీరాన్ని ఎండింపజేసుకునేది కాదు, శరీరాన్ని శుష్కింపజేసుకుంటానికి కాదు ఉపవాసం. జీవాత్మ పరమాత్మనోహో ఉపసమీపే వాసః, ఉపవాస. ఈరోజు ఉపవాసం చేస్తున్నానండి అన్నాడు. ఏం చేస్తా ఉపవాసం చేసి? దేవుడి జపం, భగవంతుడి జపం, నామ రూప ధ్యానాన్ని చేయడం. ఎందుకంటే సమయం తినడానికి వండడానికి సమయం, ఆ సమయాన్ని ఇక్కడ ఇస్తానన్నమాట. ఆ తినడానికి కావాల్సిన సమయాన్ని, వండడానికి ఎన్ని చూసుకోవాలి, ఎంత సమయం పడుతుంది వంట చేయాలంటే. ఈరోజు ఉపవాసం గనక కిచెన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కూర్చొని తినక్కర్లేదు, ఆ సమయం ఉంది కనుక ఏం చేస్తాను? ఈ జీవాత్మ పరమాత్మనోహో సమీపే వాస ఉపవాస. అసలు అర్థమైపోయింది జనానికి. ఉపవాసం పేరు చెప్పి పల విధమైన ఆహారం తింటారు. ఫలహారం, ఫల విధమైన ఆహారం, అనేక రకాలైనవి చేసుకుని ఆ బియ్యాన్నే రవ్వ చేసి ఆ రవ్వని ఇంకా ఎక్స్ట్రా వేసి ఈరోజు ఉపవాసం అండి, ఉపవాసం అని చెప్పుకుంటూ ఇంకా ఎక్కువ తింటారు జనం.
అందుకే నేను చెప్తుంది నతు కాయస్య శోషణం జీవాత్మ పరమాత్మనోహో ఉపసమీపే వాస ఉపవాస ఇది ఉపాసన అని అర్థం. కనుక అర్థం లేని పనులు వ్యర్థం అన్నారు. ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోకుండా ఊరికి ఉపవాసాలు చేస్తే ఏం ప్రయోజనం? భగవత్ చింతన చెయ్యాలి. అది ధ్యానం, మానసిక వ్యాపార, సగుణ ఈశ్వర ధ్యానం అంటారు. ఈ ఉపాసన చేయడం వలన మనస్సు ప్రశాంతతని పొందుతుంది. శాస్త్రం వినడానికి ముందే ఈ ఉపాసనలు చేసి వస్తే ఆ శిష్యుడికి త్వరగా జ్ఞాన యోగ్యత లభిస్తుంది. శాస్త్రానికి రావడానికి ముందే చిన్నప్పటి నుంచే కొంచెం వ్రతాలు, నోములు, పూజలు, ధ్యానం, జపం చేయడం అలవాటు ఉందనుకోండి, ఆ భక్తి వలన ఏమవుతుందంటే ఏకాగ్రత వస్తుంది, మనస్సు రాగద్వేషాలు తగ్గుతాయి. భగవత్ చింతన వల్ల ఒకే దృక్కోణం అన్నమాట, మనస్సు సూక్ష్మగ్రాహి అవుతాడు. అది జ్ఞాన యోగ్యత అంటే. జ్ఞాన యోగ్యతను పొందుతాడు ఉపాసన వల్ల, ధ్యానం చేయడం వల్ల. అందుకని ఒక భగవత్ రూపాన్ని ధ్యానించడం చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. అలా చేసిన వ్యక్తికి నెక్స్ట్ ఏమిటి? జ్ఞాన యోగ్యత వచ్చేసింది. అలా రావడం వల్ల ఏమైంది? శ్రవణం మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రవణం చేసేసాడు, అర్థమైపోయింది శాస్త్రం. ఇంక అతనికి మరో నిధిధ్యాసనం అక్కర్లేదు. ఇంకా మరల నిధిధ్యాసనం అనే ధ్యానం చెయ్యని అవసరం లేదు. ఎవరైతే ఉపాసన చేసి బాగా భగవద్ధ్యానం అనేక సంవత్సరాలు చేసి దీక్ష తీసుకొని ఆ మంత్రజపం చేసి అనేక సంవత్సరాలు తదేక నిష్ఠతో ఉపాసన చేసిన వాళ్ళకి జ్ఞానయోగ్యత వచ్చి చదవంగానే శ్రవణంతోనే వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది. కానీ అలా చేసేవాళ్ళు చాలా అరుదు. దాదాపు 99% జనం వేదాంతానికి వచ్చే వాళ్ళందరూ ఉపాసన చెయ్యని వాళ్లే వస్తారు. భగవంతుడు ధ్యానం చింతన లేని వాళ్లే వస్తారు. అటువంటి వాళ్ళకి రెండో నిధిధ్యాసనం అవసరం. అక్కడ చేయలేదు కదా, శ్రవణానికి వచ్చావు కదా, ఇప్పుడు చెయ్యి, తప్పించుకోలేవు. ఇక్కడికి వచ్చి అయినా చెయ్యాల్సిందే. నిధిధ్యాసనం అంటారు. ఈ ధ్యానం అంటే శ్రవణం చేసిన తర్వాత చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. అర్థమైంది కదా? బాగా శాస్త్రం విని 10 సంవత్సరాల తర్వాత ఏం అర్థం కావడం లేదే అన్నారు. కూర్చొని చేసిన దాన్ని, విన్నదాన్ని మరలా రికలెక్ట్ చేసుకో, స్మరణ చేసుకో ధ్యానంలో, నిధిధ్యాసనంలో. దీన్ని వేదాంత ధ్యానం అంటారు, లేక నిర్గుణ ధ్యానం అంటారు. వేదాంతం చదువుకున్న తర్వాత చేసే ధ్యానాన్ని నిర్గుణ ధ్యానం అంటారు. నిర్గుణ ధ్యానం అంటే ఆత్మధ్యానం. ఆత్మని గురించి విన్నాము కనుక 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మ సత్య నిత్య బుద్ధ ముక్త కర్త భోక్త అప్రమేయ ఇవన్నీ విన్నాం కదా. ఆ ఆత్మని గురించి నెమరు వేసుకో. 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, భగవద్గీత 5వ అధ్యాయంలో విన్నటువంటి దాన్ని మొత్తాన్ని కూర్చొని ఒక చోట ప్రతిరోజు దాన్ని నెమరు వేసుకోవాలి. అలా నెమరు వేసుకునే ధ్యానం నిధిధ్యాసనం, వేదాంత ధ్యానం, లేక నిర్గుణ ధ్యానం, లేక ఆత్మధ్యానం. ఈ ఆత్మధ్యానం చేయడానికి నీకు ఇంకా శక్తి రాలేదు అంటావా? ఆ ధ్యానమే చెయ్యి. సగుణ ధ్యానమే చేస్తూ శాస్త్రం వింటూనే ఉండు, పర్వాలేదు. శాస్త్రం ఏమనదు. నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి, నీకు ఏది కావాలంటే అది చెయ్యి అంటుంది. ఇప్పుడు అర్థమైందా ఉపాసన అంటే ఏమిటో? శాస్త్రానికి రావడానికి ముందు చేసే ధ్యానం ఉపాసన. శాస్త్రం విన్న తర్వాత చెయ్యవలసిన ధ్యానం నిధిధ్యాసన రూప ధ్యానం. అటువంటి నిధిధ్యాసన రూప ధ్యానాన్ని గురించి చెప్పేదే ఈ ధ్యాన యోగం. ఉపాసన గురించి చెప్పడంలా, ఏకరూపాన్ని గురించి చెప్పడంలా. ఇక్కడ రామకృష్ణ ధ్యానం కాదు, ఇది ఆత్మధ్యానం. ఆత్మధ్యానాన్ని గురించి చెప్తున్నది ఈ యొక్క అధ్యాయం. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఈ ఉపాసన అనేటువంటిది ఏమిచ్చింది మనకు? జ్ఞాన యోగ్యతనిచ్చింది. జ్ఞాన యోగ్యత వల్ల శాస్త్రానికి వచ్చాం, శ్రవణం చేశాం. శ్రవణం చేస్తే ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది? నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు,
నేను ఆత్మస్వరూపాన్ని అని జ్ఞానం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నిష్ఠ రాలే. అప్పుడప్పుడు ఆ పాత వాసనలన్నీ వస్తుంటాయి, జీవభావం వస్తూనే ఉన్నది. ఇంకా నేను ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని అయ్యున్నాను, ఇంక దీంట్లో సందేహం లేదు అనేటువంటి నిష్ఠ రావాలి. నిష్ఠ రావాలి అంటే నిధిధ్యాసనం చెయ్యాలి. అటువంటి వాళ్ళకనమాట. ఉత్తమాధికారులకి నిధిధ్యాసనం అక్కర్లేదు. ఉత్తమాధికారులకి, ఉత్తమాధికారులు చాలా తక్కువగా ఉంటారు. కర్పూర బుద్ధి అంటారు. కర్పూరం అట్లా అగ్గిపెట్టి పక్క చూపించంగానే వెలుగుతుంది, దానికి ఇంకేం అక్కర్లేదు, ఉఫ్ అని అక్కర్లేదు. అసలు దాని పక్కన పెట్టాలంటే ముందు భయం, మనకు వెంటనే పట్టుకుంటుంది. కర్పూర బుద్ధి అంటారు. కానీ చాలామంది బుద్ధి ఎట్లా ఉంటుందంటే కరి బుద్ధి అంటారు. బొగ్గులా ఉంటే చూసారా, దాన్ని ఉఫ్ ఊది విసిరితే కానీ నిప్పు అంటుకోదు దానికి. అట్లాంటి బుద్ధి ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే శాస్త్రం వింటారు, సరిగా దానికోసమే జీవించరు. ఆ శాస్త్రం కోసమే కమిట్మెంట్గా వినడం, జీవించడం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి నిధిధ్యాసనం చెయ్యాలి. విన్న తర్వాత కొంతకాలానికి మళ్ళీ కూర్చొని నెమరు వేసుకోవాలి. అట్లాంటి వాళ్ళే ఎక్కువ వస్తారు శాస్త్రానికి. ఎందుకంటే మోడర్న్ డేస్లో ఆ ఉపాసనలు అన్నీ పోయినాయి జనానికి ఇళ్లల్లో. టీవీలు వచ్చిన తర్వాత, టీవీలు రాకముందే అంతంత మాత్రం, ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు లేనప్పుడు అంతంత మాత్రం. ఇప్పుడు ఈ టీవీలు వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి, ఎన్ని సినిమాలు వస్తున్నాయి. భక్తి ఛానల్ కూడా చూస్తానండి. భక్తి ఛానల్ చూసినా కూడా మనసులో నిలిచేవన్నీ సీరియల్సేగా. సీరియల్స్ చూస్తాం, భక్తి ఛానల్స్ చూస్తాం. ఏవి జ్ఞాపకం ఉంటున్నాయి? భక్తి ఛానల్ విషయాలు జ్ఞాపకం ఉంటున్నాయి. సీరియల్ సినిమాల విషయాలు మనసులో జ్ఞాపకం ఉంటాయి ఎక్కువగా. కనుక మనుషులకి బాహ్యంగా వెళ్ళడం వలన మనస్సు ఉపాసనల మీద ఒక అభ్యాసం తగ్గిపోయింది. అలా ఉండడం వలన ఇప్పుడు కష్టం అవుతున్నది వినడానికి శాస్త్రం. అలా ఉన్నవాళ్ళు శాస్త్రాన్ని వినేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తున్నది. మనస్సుని కేంద్రీకరించి ధ్యానం చేయడం అనేది ఎంతో శ్రమతో కూడినటువంటిది, ప్రయత్నం ఉండాలి దానికి. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళకి శాస్త్రం కరతలామలకం, హల్వాలాగా ఉంటుంది. సరే అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు చేయి అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎలా చేయాలి అర్జునుడికి చెప్తున్నారు ధ్యానం అనేటువంటిది. కనుక ఉపాసన ధ్యానం, నిధిధ్యాసన రూప ధ్యానం, రెండు విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నిధిధ్యాసన రూప ధ్యానం 6వ అధ్యాయం కనుక దాన్ని వివరంగా మనం సారాంశం చూస్తాం. 1 నుంచి 9 శ్లోకం, 16, 17 శ్లోకాలు. వీటిలో 6 విషయాల గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. మెట్లు 6 విషయాలు. మొదటిది నిధిధ్యాసనకి బహిరంగ సాధనం. సామాన్యంగా ప్రతిరోజు మనం అనుసరించవలసినది. నేను నిధిధ్యాసనం చేయాలి అని అనుకుంటే నేను ఈ రోజంతా నేను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే నేను నిధిధ్యాసనం చేయగలను అని చెప్పేది బహిరంగ సాధనం అంటారు. బహిరంగం అంటే ఏమిటి? ప్రతిరోజు నేను బాహ్యంగా నా మాట, నా వ్యవహారం, నా పనులు ఇవన్నీ ఎలా ఉండాలి, నిధిధ్యాసనం చేసేవాడిని నేను ఎలా ఉంటే నేను నిధిధ్యాసనానికి నాకు ఇది తోడ్పడుతుంది, బహిరంగ సాధనం అంటారు. ప్రతిరోజు ఉండవలసిన తీరు, అది విషయం. తర్వాత 2 నిధిధ్యాసనానికి విశేష సాధనం, అంతరంగ సాధనం. అంతరంగ సాధనం అంటే ధ్యానానికి ముందు కరెక్ట్గా చెయ్యవలసినటువంటివి ఏమిటి? ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాను, నేను 10 నిమిషాల్లో కూర్చుంటున్నాను, ఏం చేయాలి? అంతరంగ సాధనాన్ని, దీన్ని విశేష సాధనాలు అంటారు. బహిరంగ సాధనలేమో సామాన్య సాధనాలు, ఇదేమో విశేష సాధనాలు. 3వ విషయం ఏం చెప్పబడింది ఇక్కడంటే నిధిధ్యాసన స్వరూపం, ధ్యాన స్వరూపం. నిధిధ్యాసన రూప ధ్యాన స్వరూపం, అసలు ఎలా చెయ్యాలి ధ్యానం. 4వ విషయం నిధిధ్యాసన ధ్యాన ఫలం. నిధిధ్యాసన రూప ధ్యాన ఫలం, ఏం ఫలం వస్తుంది? 5వ విషయం ఈ నిధిధ్యాసనం చేసేటప్పుడు ఏమేమిటి అడ్డంకులు వస్తాయి,
ప్రతిబంధాలు వస్తాయి. ఆరవ విషయం, ఈ నిధిధ్యాసనం చేయలేక జ్ఞానం పొందలేకపోతే మనిషి ఏమైపోతాడు, యోగభ్రష్టుడి విషయం ఏమిటి అన్నారు. యోగభ్రష్టుడైపోతే ఆ మనిషి గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. కానీ పై విషయాలతో 6వ అధ్యాయం అయిపోతుంది. యోగభ్రష్ట విషయం ఈ యొక్క అధ్యాయానికి సంబంధించింది కాదు. ఏదో అర్జునుడు అడిగాడని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఇప్పుడు 1 నుంచి 9వ వరకు సారాంశం చెప్తాను. మొదట ఇలా ఈ టాపిక్ వైజ్గా విషయాన్ని ప్రకారంగా మనం సారాంశం వినాలి. కర్మయోగము చేయడం వలన మనం చేసే ధ్యానం, నిధిధ్యాసనం చాలా చక్కగా విజయవంతం అవుతుంది. నిధిధ్యాసనం చేసేటప్పుడు మనం చేసే నిధిధ్యాసనం సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు కర్మయోగి అయి ఉండాలి. కర్మయోగి అయితేనే అతడి నిధిధ్యాసనం విజయవంతం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ కర్మయోగం అంటే ఏమిటి అని అన్నారు. ఎలా ఉండాలి కర్మయోగం అంటే? ఏ పని చేస్తున్నా కూడా ప్రేమతో చెయ్యి, ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యవాకు. భగవంతుడి కోసం చేస్తున్నాను అని చెయ్యి. అయిష్టతతో చేస్తే ఆ మనస్సులో ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉంటుంది. భగవంతుడి కోసమే చేస్తున్నాను నేను ఇది అని చెయ్యి. నాకు రాగద్వేషాలతో నాకు ఇష్టం కనుక నేను చేస్తాను, నాకు అయిష్టం కనుక నేను చెయ్యను అని కాకుండా ఇది భగవంతుడికి చేస్తున్నాను నేను అనే ఉద్దేశంతో చెయ్యి. ఆ చేసిన పని ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు ఇష్టమైన ఫలితమా అయిష్టమైన దాన్ని చూడకు, ఇది భగవంతుడి నుంచే వచ్చింది అని భావించు. ఈ ఫలం ఇష్టం కావచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ భగవత్ ప్రసాదం ఇది. అందుకే పిల్లలకి లక్ష్మీప్రసాద్, దేవి ప్రసాద్ అని పేర్లు పెట్టుకుంటారు. భగవంతుడి ప్రసాదం అని అర్థం, వరప్రసాదం. ఏ సుఖ దుఃఖం వచ్చినా అనుభవం కర్మఫలమే కదా, మనం చేసిన కర్మఫలం కనుక ఆ ఫలం అనేది భగవంతుడి ప్రసాదంగా భావించు. ఇటువంటి ఈశ్వర అర్పణ బుద్ధి కర్మ చేసేటప్పుడు, ఫలం వచ్చి స్వీకరించేటప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈ బుద్ధి గనక ఉంటే నువ్వు కర్మయోగివి. ఇలా గనక ఉంటే నిన్ను కర్మయోగి అని పిలవచ్చు. అది ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఎవరు పిలవడానికి వాళ్ళకి తెలిస్తే కదా, నీ మనస్సు నీకే తెలుస్తుంది. కనుక కర్మయోగివియా కాదా నువ్వు? రాగద్వేషాలతో చేస్తే నువ్వు కర్మయోగివి కాదు. కోపంతో తాపంతో చేస్తే కర్మయోగివి కాలేవు. అందుకని మనం చేసేటప్పుడు, ఫలం స్వీకరించేటప్పుడు ఎవరు గుర్తుండాలి? భగవంతుడే గుర్తుండాలి. అది కర్మయోగము అంటే. అలా చేయడం వలన ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు, దిగులు ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. లేకపోతే ఏముంటుంది? ఒత్తిడి, ఆందోళన, దిగులు, చింత అన్నీ ఉంటాయి. అది విషయం. కర్మయోగికి ఇవన్నీ ఉండవు. తర్వాత 2వ బహిరంగ సాధనం ఏమిటంటే ఆత్మవిశ్వాసం కావాలి. తనపై తనకు విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం, చేసే పనుల మీద నమ్మకం ఉండాలి. ఈశ్వర కృప ఉన్నది, నాకు గురు కృప ఉన్నది, శాస్త్రమాత కృప ఉన్నది, అందరి కృప ఉన్నది, నేను ప్రయత్నం చేస్తున్నాను. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నారు కృష్ణ పరమాత్మ. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ అంతటా నువ్వు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకో, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకో. అది ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం లేని, తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తి బలహీనుడు. ధైర్యంతో చేసేటప్పుడు ఏమైనా సరే ఇది నేను చేస్తాను, మంచిది అనుకున్నాను చేస్తున్నాను, ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను అనుభవిస్తాను, దానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? నువ్వు చెప్పావు అందుకే చేశా, నీ వల్లనే ఇట్లయింది అనకూడదు. అందుకని ఎవరి కోసమో మన నిర్ణయాలు తీసుకోకూడదు. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేసి వాళ్ళ నిర్ణయానికి, వాళ్ళు చేసిన పనికి వాళ్ళే బాధ్యతలుగా ఉండాలి. మనం నిర్ణయానికి మనం చేసినప్పుడు మనమే బాధ్యులం, ఎవరు కారణం కాదు. ఇది నమ్మకం. తర్వాత 3వ విషయం ఏం చెప్పారు బహిరంగ సాధనాల్లో అంటే ఆత్మ వినిగ్రహ అన్నారు.
ఆత్మ అంటే శరీరం, మనస్సు. నీ శరీరాన్ని నిగ్రహించు. అష్టాంగ యోగం అభ్యాసం చేసి శరీరాన్ని నీ స్వాధీనం చేసుకో. తేలికగా ఉండాలి శరీరం, బరువు ఉండకూడదు శరీరం. అతి బరువు ఉన్నదంటే నీకు భారం అవుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, అది శరీర నిగ్రహం. మనస్సు కూడా సంతోషంగా, ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి. కోపతాపాలు లేకుండా ఉండాలి మనస్సు. సత్వగుణంతో ఉండాలి ఎప్పుడు. రజోగుణంతో ఉంటే కోపంతో అరుస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, అది రజోగుణ లక్షణం. తమో గుణం అయితే ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది మనస్సు. సత్వగుణం అయితే అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందాం, తెలుసుకుందాం అని ఉంటుంది. ఇవే లక్షణాలు 3 ఉంటే తెలిసిపోతుంది మనకు. ఎప్పుడు పడుకోవాలనిపిస్తున్నదా అంటే తమో గుణం ఉన్నది అని అర్థం. ఎప్పుడు కాళ్ళు చేతులు ఆడకుండా ఒకటే కాళ్ళు చేతులు పని ఒక చోట కూర్చోకుండా తిరగదాం అనిపిస్తున్నదా రజోగుణం ఉన్నదని అర్థం. లేదు ఇది చదువుకుందాం, ఇది తెలుసుకుందాం, ఇది అని విషయం అనిపిస్తున్నదా నీకు, అప్పుడు సత్వగుణంలో ఉన్నావని అర్థం. అలా ఉంటేనే నిధిధ్యాసనానికి నువ్వు అర్హుడివి. సత్వగుణాన్ని పెంచుకోవాలి. 4వ విషయం ఏం చెప్పారంటే మితంగా ఉండాలి. మితంగా, యుక్తం, యుక్తాహార విహారశ్చ యుక్త చేష్టస్య కర్మసు. మితంగా నిద్రపోవాలి, మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా వ్యవహారం చేయాలి. ఏది అతిగా చెయ్యవాకు, అతి సర్వత్ర వర్జయేత్. అతిగా చేస్తే ఎప్పుడైనా నీకు నష్టమే. ఫ్రెండ్షిప్ అతిగా చేస్తారు కొంతమంది, తర్వాత పోట్లాడుకుంటారు. ఫ్రెండ్షిప్ ఏమిటి, ఏదైనా సరే అతిగా చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు, అతిగా తినకూడదు, అతిగా నిద్రపోకూడదు, ఏది అతిగా చేయకూడదు. చిన్నప్పుడు మిత వ్యయము అని చెప్పి పాఠం ఉండేది, చాలా మంచి పాఠం, నాకు ఇష్టమైన పాఠం అది. మిత వ్యయం, ఏ ఏ విషయాల్లో మితంగా వ్యయం చెయ్యాలి, మితంగా చెయ్యాలి, వ్యయం ఖర్చు చేయాలి. మాటలను అనవసరంగా ఖర్చు చేయకూడదు, మితంగా చేయాలి, మితంగా మాట్లాడాలి, మితంగా తినాలి, మితంగా ఖర్చు పెట్టాలి, అన్నీ మితం మితం. మిత వ్యయం అనే పాఠం 8వ తరగతిలో ఉండేది. 8వ తరగతి 7వ తరగతి, ఈ రెండిట్లో 8వ తరగతి. చాలా ఇష్టమైన పాఠం. ఆ పాఠం చూసి ఎంత నేర్చుకున్నాము. ఓకే, అది యుక్తం అంటారు, దాన్ని మిత వ్యయం అంటారు. మితంగా ఉండాలి. తర్వాత 2వ అంతరంగ సాధనాలు 10 నుంచి 15వ శ్లోకం వరకు అంతరంగ సాధనాలు. ఇక్కడ ధ్యానానికి ముందు 8 విషయాలు గమనించాలి మనం. 1 స్థలం, ఎక్కడ కూర్చోవాలి ధ్యానం చేసేటప్పుడు. మా ఇంట్లో పూజారము వంటగదిలోనే ఉందండి, కనుక అక్కడే కూర్చుంటాను, చాలా శుభ్రంగా ఉంటుంది మా వంటగది, చాలా శుభ్రంగా ఉంటుంది అన్నాడు. ఎంత శుభ్రంగా ఉన్నా అక్కడ వండే వంటలన్నీ వాసనలు వస్తాయి. అప్పుడు సాంబార్ ధ్యానం, రసధ్యానమే చేస్తావు, భగవద్ధ్యానం ఉండదప్ప, ఆత్మధ్యానం ఎక్కడ చేస్తావు? ఎంత శుభ్రంగా ఉన్నా ధ్యానానికని ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగించేటటువంటి వాతావరణం కావాలి. అటువంటి న్యాచురల్గా ఉండాలి, దైవికంగా ఉండాలి. అటువంటి స్థలంలో కూర్చో. ఇది ఒక మెట్టు అంతరంగ సాధనాలకి. 2వది కాలం. ఏ కాలంలో చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అంటే నీ మనసు ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉంటుందో అప్పుడు చెయ్యి. నిద్ర వచ్చేటప్పుడు చెయ్యవాకు. ఓహో నిద్ర వస్తుంది, తమో గుణంలో ఉంది, ఇప్పుడు వద్దు మెడిటేషన్. ఎందుకంటే ధ్యానం చేస్తే బాగా నిద్రపోతావు, అందుకని తమో గుణంలో చేయకూడదు. మనసు రెస్ట్లెస్గా ఉందనుకోండి, అటు ఇటు కొంచెం ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, అప్పుడు పోయి ధ్యానం చేయకూడదు. అందుకని రోజంతా మనం చక్కగా ప్రశాంతంగా ఉంటే ధ్యానానికి రెడీ అవుతాం మనం. కానీ మనం ఏం చేస్తామంటే అనవసరంగా వాగుడికాయలాగా వాగుతూనే ఉంటాం. అనవసరంగా వినడం, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సత్వగుణానికి రాలేదు తొందరగా మనస్సు. మన మనస్సు ఎప్పుడు సత్వగుణంలో ఉంటే అదే సరి అయిన సమయం ధ్యానం చేయడానికి. అలుపు సొలుపు లేకుండా శరీరం అలసిపోకూడదు, మనస్సు అలసిపోకూడదు. అందుకనే వేదాంతం చదివి నిధిధ్యాసనం చేసేవాళ్ళు అతిగా పనులు చేయకూడదు, అనవసరమైన పనులు చేసుకుంటూ ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రాగా చేసి ఇప్పుడు ధ్యానం చేస్తానంటారు. ఎందుకు అన్ని పనులు, ఊరి తుడిచిందే తుడుస్తూ చేసిందే చేస్తూ ఉంటే ఏం పనులు చేస్తావు? అందుకని పనులు తగ్గించుకోవాలి.
మిత్తమంగా చేయాలి పనులు, అనవసరంగా పెట్టుకోకూడదు. ఏముంది, ఎంత తుడిచినా ఎంత చేసినా ఎంత డెకరేషన్లు చేసినా ఏముంది, దానికోసం ఎందుకు అంత సమయాన్ని వృధా చేసుకుంటా? ఇక్కడ శుద్ధం చెయ్యి, అక్కడ ఎంత శుద్ధం చేస్తావు? ఉండవలసినంత వరకు శుభ్రంగా ఉంటే చాలు. మరీ అతిగా పోతుంటారు కొంతమంది, కడిగిందే కడుగుతూనే ఉంటారు నీట్నెస్ పేరుతో. చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. చదవరు, అది చెయ్యరు, ధ్యాన చింతన ఉండదు, ఇవే సరిపోతూ ఉంటాయి. చదువుతాం చేద్దాం అనుకుంటూనే ఉంటే అయిపోతుంది టైం. అందుకని టైం టేబుల్ వేసుకోవాలి. మూడవది ఆసన స్థితి. మనం కూర్చునడానికి ఉపయోగించే ఆసనం. శైలాజిన కుశోత్తరం అన్నారు కృష్ణ పరమాత్మ. దర్భ చాప వేసి దాని మీద మెత్తటిది ఏదైనా గుడ్డ లాంటిది మెత్తటిది వేయాలి. అలా వేసి దాని మీద కూర్చోవాలి. వేసిన తర్వాత ఎక్కడో కూర్చోకూడదు, అక్కడే కూర్చోవాలి. నీ ఆసనాన్ని నువ్వే ఉపయోగించుకో, శుభ్రంగా పెట్టుకో దాన్ని నీట్గా. దాన్ని ఆసనం అన్నారు. తర్వాత శరీర స్థితి. కూర్చున్న తర్వాత శరీరం ఎట్లా ఉండాలి? సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర. ముందుకి వెనక్కి ఊగవాకు, కుడివైపుకి ఎడం వైపుకి ఊగకుండా నిటారుగా ఈ తల మెడ శరీరం సమంగా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు. తర్వాత చిన్న చిన్నగా ఇట్లా క్రిందికి వెళ్ళిపోకూడదు, నిటారుగా కూర్చోవాలి. క్రింద కూర్చొని చేస్తే మరీ మంచిది. కూర్చోలేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉంటే కుర్చీలో కూర్చొని చెయ్యి అన్నారు. క్రింద కూర్చొని చేయగా అసలు క్రింద కూర్చొని సుఖాసనంలో కూర్చోగలిగిన శక్తి ఉండడమే పెద్ద గొప్పది. కుర్చీలో కూర్చోకూడదు గురువు గారి ముందు. యాక్చువల్గా క్రింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలు, కానీ క్రింద కూర్చోగలిగినప్పుడు కుర్చీలో కూర్చోకూడదు. అది పద్ధతి ఒకటి. కింద కూర్చోలేకుండా పోతుంది, అలవాటు పోతుంది కూర్చోకపోతే. క్రింద కూర్చుంటూ ఉంటేనే అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే వంటగదులు బాగా మోడర్న్గా వచ్చేసినాయి. అన్ని వంటగదుల పైనే అంత గట్టు మీదనే, వంగే పని కూడా లేదు. కూర్చుని కూరగాయలు తరగాల్సిన పని లేదు, కింద కూర్చునే పని లేదు. అందుకని క్రింద కూర్చునే అలవాటు లేకపోవడం వల్ల అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ సాధన చేసేవాళ్ళకి. కింద కూర్చుంటే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ కిందికి వచ్చి కాళ్ళు భారంగా ఉంటాయి. ఇక్కడ ప్రెస్ అవుతుంది తొడల దగ్గర, మోకాళ్ళ దగ్గర. అదొక ఇన్కన్వీనియంట్. క్రింద కూర్చుంటే సమంకాయం శిరోగ్రీవం పాసిబిలిటీ ఉంది. అందుకని ఒక ఏజ్ వచ్చే లోపల అన్నీ పూర్తి చేసుకోవాలి. కొంతమంది ఎంత వయసు వచ్చినా కిందనే కూర్చుంటారు, సావిత్రమ్మ గారిలాగా. అలా కూర్చోగలిగిన అభ్యాసం వలన అది. అందరికంటే మీ కింద కూర్చున్న వాళ్ళందరిలోకి ఆవిడే వయసు ఉన్నవాడు, అందుకని ఆవిడ చెప్తున్నాను. తర్వాత మిగతా వాళ్ళు కూడా కింద కూర్చుంటున్నారు, ఇంకా వయసు ఉన్నవాళ్ళు, శశికళమ్మ గారు, వీరు అందరూ వయసు ఉన్నప్పటికీ కూడా క్రింద కూర్చుంటున్నారు. ఎందుకంటే అభ్యాసం, అలవాటు చేసుకోవాలి అది. అందుకని శరీర స్థితి. తర్వాత 4 శరీర స్థితి, 5 ఇంద్రియ స్థితి. ధారయన్నచలం శ్రీ సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాన్ అనవలోకయన్. అటు ఇటు దిక్కులు చూడవాకు, కళ్ళు అర్ధనిమీలితం, సగం మూసుకొని ఏదో ముక్కు వైపుకు చూస్తున్నట్లుగా నీ చూపు ఉండాలి. చెవులు, కళ్ళు, ముక్కు, కాళ్ళు అన్నీ కూడా కదలకుండా ఉండాలి. ఇంద్రియ స్థితి. తర్వాత భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్. అంటే నీ యొక్క ప్రాణాన్ని ఈ భ్రూ మధ్యంలోకి 5వ అధ్యాయంలోనే చెప్పారు అక్కడ కృష్ణ పరమాత్మ ప్రధానంగా. కనుక ఈ యొక్క ప్రాణాన్ని ఈ కనుచూపుని భ్రూ మధ్యలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ముక్కు వైపు తీసుకొచ్చి ప్రాణాన్ని కూడా నిదానంగా. తర్వాత ప్రాణస్థితి, ఇంద్రియ స్థితి, తర్వాత ప్రాణస్థితి. నీ ప్రాణం గాలి తీసుకునేది కూడా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా తీసుకోవాలి, తొందరపడకూడదు. ఎటువంటి అలజడి లేకుండా శ్వాస తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనస్సు తర్వాత స్టెప్ మనస్థితి. అది ఎన్నో స్థితి అంటే ప్రాణస్థితి అనేది 6, ఇంద్రియ స్థితి 5, మనస్థితి అనేటువంటిది 7. ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస నిదానంగా ఉంటుందో మనస్సు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. రమణ మహర్షి చెప్పినట్లుగా ప్రాణబంధన లీయతే మనః. ప్రాణాన్ని బంధించావంటే, బంధనం అంటే అక్కడ ప్రాణాన్ని చక్కగా నిదానంగా గాలి వదలడం, నిదానంగా తీసుకుంటూ ఉంటే
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎట్లాగైతే వలలో జాలపక్షివత్ రోధ సాధనం, పక్షి మీద వల గనక వేస్తే పక్షి కదలకుండా అట్లాగే ఉంటుంది. ఈ ప్రాణబంధనం అనేటువంటి వల గనక వేసామంటే మనసు మీద అలాగా భగవంత్ చింతనే చేస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అందుకే ప్రతి క్లాసు ముందు కాసేపు ప్రాణాయామం చేస్తాం. ఎందుకంటే మీ మనసు ఎక్కడికి పోకూడదు, ఈ క్లాసు మీదనే ఉండాలని చెప్పి ప్రాణాయామం చేయించి ఓంకారం అని చెప్పి ఆ ఓంకారాన్ని శ్వాసని గమనిస్తూ ఉండమని చెప్తాను. అందుకని కారణం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? ఎందుకో 2 గంటలు వినాలంటే మాటల శ్రద్ధగా చెయ్యాలి. తర్వాత మనస్థితి అయిన తర్వాత బుద్ధిస్థితి. బుద్ధిస్థితి అంటే మనస్సు ఈ ధ్యానం చేసేటప్పుడు భక్తుడిగానే ఉండాలి. భార్యగా, తండ్రిగా, తల్లిగా కూర్చోకూడదు. ధ్యానం చేసేటప్పుడు నేను ఎవరిని ఇప్పుడు మా అబ్బాయికి అమ్మని అనకూడదు. ఆ అమ్మ అనేటువంటి స్టేటస్ని మర్చిపోవాలి. శిష్యుడిగా అన్నా కూర్చోవాలి, లేకపోతే భక్తుడిగా అన్నా కూర్చోవాలి. శిష్యుడిగా కూర్చుంటే గురువు మీదనే ధ్యానం. ఆ గురువు కూడా జ్ఞానం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు గురువు అయితే ఆ గురువు ధ్యానం చేస్తే గురు పాదాలను స్మరించుకుంటూ ఉంటే మనకు ఆ మనస్సు ఏకాగ్రత వస్తుంది. శిష్యుడిగా అన్నా కూర్చోవాలి, లేకపోతే భక్తుడిగా అన్నా కూర్చోవాలి. ఇంకా ఏ రోల్లో కూర్చోకూడదు. మర్చిపోకపోతే ఇంకంతే, అమ్మ ధ్యానం నాన్న ధ్యానం అయిపోతుంది. ఎందుకంటే అమ్మగా కూర్చోనంటే అబ్బాయి గుర్తుకొస్తాడు, భార్యగా కూర్చుంటే భర్త గుర్తుకొస్తాడు, భర్తగా కూర్చుంటే ధ్యానంలో భార్య గుర్తుకొస్తుంది. అది ఎవరు గుర్తుకొస్తున్నానంటే వాళ్ళగా కూర్చున్నామని అర్థం. నువ్వు ఏమంటే ధ్యానం చేస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తుందన్నాడు అంటే నువ్వు భర్తగా కూర్చొని ధ్యానం చేస్తున్నావు, అందుకని భార్య గుర్తుకొస్తుంది. లేకపోతే భార్య ఎందుకు గుర్తుకొస్తుంది ధ్యానం చేసేటప్పుడు? అంతే కదా, అది విషయం. బుద్ధిస్థితి. ఈ ధ్యానం నిధిధ్యాసనం వల్ల నాకు ఫలం ఉంటుంది, ఆత్మ విషయాన్ని ధ్యానం చేస్తున్నాను, ఇది ప్రతిరోజు చేస్తాను, నియమంగా చేస్తాను, ఎటువంటి ఏమరపాటు లేకుండా చేస్తాను అనేటువంటి ఒక బుద్ధికి దానికి నిశ్చయం ఇవ్వాలి. అనుకుంటాను కానండి చేద్దామని చేయలేకపోతున్నా, అనుకుంటాను కానీ చేయలేకపోతున్నా. అటువంటి బుద్ధి ఎవరికి కావాలి? అటువంటి బుద్ధి ఉంటే చేయలేరు. 600 106 నేను ప్రతిరోజు 10 నిమిషాలైనా కనీసం 20 నిమిషాలు, మ్యాక్సిమం 20 నిమిషాలు, మినిమం 10 నిమిషాలు చేసి తీరతాను. పట్టుదల ఉండాలి మనిషికి. పట్టుదల లేని వాళ్ళు ఏమీ చేయలేరు. ఆధ్యాత్మిక మార్గానికి పట్టుదల లేని వాళ్ళు పనికిరారు. పట్టుదల ఉన్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది, పట్టుదల ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. పట్టుదల ఇందులో రావడం లేదు, అనవసరమైన వాటి ఇట్లా పట్టుదల ఉంటుంది జనానికి. మొండి పట్టుదల అంటారు చూసారా? మొండి పట్టుదల అన్ని రకరకాల ప్రాపంచిక విషయాల్లో పట్టుదల ఉంటుంది. అసలు లేకేం కాదు వాళ్ళకి పట్టుదల, బాగానే ఉంటుంది పట్టుదల. నేను పట్టుబట్టానంటే అంటారు చూసారా? రకరకాల విషయాలు పట్టుదల ఉంటుంది, కానీ మంచి విషయాల్లో లేని పట్టుదల ఎందుకండి? మంచి విషయాల మీద పట్టుదల ఉండాలి, కానీ లేకపోతే ఏమైపోతుంది? జీవితం అంతా వృధా అయిపోతుంది మనిషికి. ఇంకా తర్వాత నేను అనుకున్నానండి అప్పుడు, కానీ 10 ఏళ్ళు అయిపోయింది. ఒక ఆవిడ అంతే, భగవద్గీతకు మొదటిసారి వచ్చింది 2వ అధ్యాయం అప్పుడు మైలాపూర్లో వచ్చి, ఇంకా మళ్ళీ తర్వాత రాలే. తర్వాత ఎన్నో అధ్యాయానికి వచ్చిందో తెలుసా? 13వ 15వ అధ్యాయానికి వచ్చింది. అప్పుడు తర్వాత బాధపడుతుంది, అయ్యో ఎంత పొరపాటు చేశానండి అంటుంది. ఇప్పుడనేం ప్రయోజనం? అన్ని సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తుందా? అది 2వ కోర్సు. ఇంకా మళ్ళీ 3వ కోర్సు చెప్పను కదా, వేరే టెక్స్ట్ తీసుకుంటాం. అందుకని వెళ్ళిపోయిన జరిగిపోయిన కాలం తిరిగి రాదు. అందుకని ఇప్పుడు ఈ సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు అనేటువంటి బుద్ధి ఇది కావాలి మనిషికి. తర్వాత 18 నుంచి 32 వరకు నిధిధ్యాసన స్వరూపం, ధ్యాన స్వరూపం ఎలా చెయ్యాలి? నిధిధ్యాసన స్వరూపం, నిధిధ్యాసన ధ్యాన ఫలం, ఈ 2 విషయాలు చెప్పారు ఇక్కడ. ఈ ధ్యానం ఎలా చెయ్యాలి అంటే మనస్సు ఆత్మ విషయాన్ని ఆలోచిస్తుంది. సగుణ ఈశ్వర ధ్యానంలో అయితే ఏం చేస్తామంటే ఆయన రూపాన్ని ఆలోచిస్తాం. ఇక్కడేం ఆలోచిస్తుంది మనస్సు అంటే ఆత్మని గురించి ఆలోచన చేస్తుంది. శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. మరేమీ ఆలోచించకుండా
ఆత్మనిందే నీ మనస్సును నిలిపి ఆత్మచింతనమే చెయ్యు. నేను నిత్యస్వరూపుణ్ణి, నాకు మరణం లేదు అని ధ్యానం చెయ్యి. నేను సత్యస్వరూపుణ్ణి, నేను ఎప్పుడూ ఉంటాను, నేను అమృత స్వరూపుణ్ణి, నేను కర్తని కాదు భోక్తని కాదు, ఈ శరీరం ఈ మనస్సు ఇంద్రియాలన్నీ కూడా నాకు పరికరాలు, ఇవి ఇన్స్ట్రుమెంట్స్, నేను ఉపయోగించుకుంటున్నాను వీటిని అనేటటువంటి ధ్యానం చేయాలి. అంతా సర్వము బ్రహ్మమయమే, ఈ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నది. సర్వాత్మ భావన, సమదర్శనం, ఇలా ఆలోచనతో ధ్యానం చేయాలి. 5వ అధ్యాయంలో చెప్పాను, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. నడుస్తున్నా కదులుతున్నా తింటున్నా ధ్యానం చేయగలగాలి ఈ విధంగా. అలా చేయడం అందరికీ సాధ్యం కాదు. అందుకని అట్లాంటి వాళ్ళకి ఇటువంటి ధ్యానం, కూర్చొని చేసే ధ్యానం. చైతన్య స్వరూపుణ్ణి అని చెప్పి ఆ 12 నుంచి 25 అధ్యాయం, 2వ అధ్యాయంలో 12 నుంచి 25 శ్లోకం వరకు రోజు చదివి అది నిధిధ్యాసనంలో మనం ఏమీ లేకపోతే ఆ 12 నుంచి 25 శ్లోకాలకు కంఠాపాఠం చేసి చెప్పుకోవాలి మనసులోనే. అప్రమేయ, అవినాశి, అహం, ఆ శ్లోకాలన్నింటిలో వస్తుంది కదా. అవన్నీ 12 శ్లోకాలు కంఠాపాఠం చేసి రోజు నిధిధ్యాసనంలో చదువుకుంటూ ఉండాలి. కానీ అర్థంతో, అది విషయం, అర్థం ఉండాలి. మళ్ళీ అర్థం లేని పని వ్యర్థం అవుతుంది. ఆత్మ సత్య నిత్య బుద్ధ ముక్త అచల, అట్లా చేయాలి. అవి అప్రమేయ, స్వప్రకాశ, చైతన్య స్వరూపం. ఊరికి మాటలు చెప్పడం కాదు, ఆ విషయాన్ని గ్రహిస్తూ. లేకపోతే అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇది చెప్తూనే ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా నిత్య అంటే ఏమిటి, సత్య అంటే ఏమిటి, ఎలా నేను సత్యంగా ఉన్నాను, అప్రమేయ అంటే ఏమిటి, ఎలా, ఆ ధ్యానం చేయాలి. విషయాన్ని ధ్యానం చేయాలి. ఆ మాటల యొక్క అర్థం మీద ధ్యానం చేయాలి. అంతేగాని మాటలు వల్లె వేస్తూ చిలక పలుకుల్లాగా చెప్తే ధ్యానం కాదని. ఆత్మచింతనం అంటే ఆత్మస్వరూప అర్థపూర్వక చింతనం, అర్థంతో తెలుసుకుని మనసులో. అందుకని నోట్స్ రాసుకొని, నోట్స్ చదువుకొని, లేకపోతే నోట్స్ రాయడం అలవాటు లేకపోతే సీడీ అన్న పెట్టుకొని మళ్ళీ 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 వినడం కూడా నిధిధ్యాసనమే అవుతుంది. తిరిగి తిరిగి వింటూ ఉన్నా కూడా నిధిధ్యాసనమే. నాకు చేయడం లేకపోతున్నానంటే సీడీ వేయి, ఒకటి వేసి వింటూ ఉండు, అది నిధిధ్యాసనమే. తర్వాత కనుక వేదాంత శ్రవణమేమో వింటాం, ఇక్కడ VCR విన్నదాన్ని ఏం చేస్తాం ధ్యానంలో, VCP అక్కడ రీప్లే చేస్తాం. స్వామిని ఇట్లా చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు అంటే రింగ్ 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 అంటుంది చూసారా. సినిమా పాట చెవులు రింగ్ రింగ్ అంటు. సినిమా పాట కానీ ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా వాళ్ళన్న మాట్లాడి నా చెవులు ఇంకా మారు మ్రోగుతూనే ఉన్నాయి అంటాం చూసారా. రింగ్ రింగ్ అంటున్నాయి అంటాం. ఆత్మస్వరూపం రింగ్ రింగ్ అనొచ్చు కదా. అది రింగ్ రింగ్ అంటే ఉపయోగం ఉంటుంది. అనవసరమైన రింగ్ రింగ్ అంటే చక్కెర వస్తుంది తర్వాత. అందుకని అనవసరమైనవి రాకుండా ఉండాలి అంటే, వాటిని అణచాలి అంటే, వాటి మీద ఈ ఆలోచనలు రావాలి అంటే సత్సాంగత్యం, దైవభక్తి, పూజ, జప, తప ఎక్కువ ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా తోక ముడుస్తాయి అన్నమాట. మనం ఇవేవో ఎక్కడో మిడుకుమంటూ ఉంటాయి. వారానికి ఒక క్లాసు, తర్వాత ఎప్పుడో జపం, ఎక్కడో ధ్యానం చేస్తున్నాం. ఇవి మాత్రం డామినేట్ అవుతూ ఉంటాయి. త్వరగా పడిపోదాం కింద. ఇది పెరగాలి, ఇది తరగాలి. ఇది పెరుగుతుంటే ఇది ఆటోమేటిక్గా తరుగుతుంది. ఇది పెంచకపోయినప్పుడు ఏమంటే ఇది పెరుగుతూ వస్తుంది. ఏది అనాత్మ భావన. నేను, మా అమ్మాయి, మా అబ్బాయి పోట్లాట, అరుచుకోవడం, తిట్టుకోవడం, జరిగిపోయినవన్నీ తలుచుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటుంది మనస్సు. ఇంత చేస్తుంటేనే మనస్సు ఎప్పుడో పాత జ్ఞాపకాలు వచ్చి మనస్సు పాపం ఏమో కష్టపడుతుందో. అప్పుడు ఏం చేయాలండి మనస్సుని? ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తావు? అందుకని అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? అపాయింట్మెంట్ విత్ యువర్ సెల్ఫ్. నీ మనస్సుని నువ్వు అపాయింట్మెంట్, మనస్సుతోనే అపాయింట్మెంట్. మనస్సు అక్కడ కూర్చుంది, దాన్ని చూస్తున్నావు నువ్వు. క్రాస్ ఎగ్జామ్ చేయాలి దాన్ని. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. ఇంటర్వ్యూలో చేస్తారు చూసారా, క్వశ్చన్స్ అడిగినట్టుగానే మీ మనస్సునే మీరు ఆలోచనలు వచ్చినప్పుడు ఏమిటి
ఎలా ఉన్నావు, ఏమిటి విషయం, ఎలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇంత ఈర్ష్య నీకు, ఇంత అసూయ వాళ్ళంటే, ఇంత కోపం ఎందుకు నీకు, అన్నీ ఇట్లా చేస్తావు, నువ్వు ఎప్పుడన్నా సరిగ్గా విన్నావా నా మాట అని చెప్పి మనస్సుతో మాట్లాడాలి. ఓకే. తర్వాత ఈ వేదాంత శ్రవణం చేసిన తర్వాత ధారణ, ఏకాగ్రత, ధ్యానం, సమాధి. ధారణ కూర్చొని మనస్సుని నిలిపి శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవడానికి అదే చింతన. ధారణ ధ్యానంలో ప్రయత్నం ఉంటుంది, మన ప్రయత్నం. ధారణ మొదలు పెడతాం, ఆ ఆలోచన మీదనే మనస్సు ఎక్కువసేపు ఉంచితే అది ధ్యానం అవుతుంది. ఆలోచన మొదలు పెట్టాం, ఆత్మ గురించి చింతన చేస్తున్నాం, అది చేస్తున్నప్పుడు అందులోనే ఎక్కువసేపు ఉన్నామంటే ధ్యానం. తర్వాత సమాధిలోకి వెళ్ళిపోవడం అంటే లీనమైపోతాం ఆత్మస్వరూపంలో. నేను, నాది, శరీరము, ధ్యానం చేస్తున్నాను నేను అనే భావన కూడా ఉండదు. శరీరాన్ని మర్చిపోతాం, శ్వాసని మర్చిపోతాం, మనస్సులు ఆలోచనలన్నీ మర్చిపోతాం. నేను చైతన్యంగా ఉంటాను, సత్తు చిత్తుగా మాత్రమే ఉంటాను. ఆ సత్తు చిత్త ఆలోచనలోనే ఉంటాను. అది సమాధి అంటే ఇక్కడ. అంటే ఆలోచన లేని స్థితి కాదు సమాధి అంటే. ఆలోచన ఉంటుంది కానీ నిరుపాధిక బ్రహ్మరూప వృత్తి, అఖండాకార వృత్తి. ఏ గుణము లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఉన్న గుణాలు ఉన్న రూపాలన్నీ మిథ్య, అవి సత్యం కాదు అని ఆలోచన చేయాలి. నిరుత్సాహం రాకూడదు ఎప్పుడు కూడా, విశ్వాసంతోనే చేయాలి, ఫలితం వస్తుందనే చేయాలి. సమాధి అన్నారు. ఎలా చేయాలని చెప్పారు, ఉదాహరణ చెప్పారు కృష్ణ పరమాత్మ. యథా దీపో నివాతస్థ లింగతే సోపమాస్మృతా. ధ్యానం చేసేటప్పుడు మనసు ఎలా ఉండాలి, ఎలాగైతే గాలి లేని చోట దీపం కదలకుండా ఉంటుందో నీ మనస్సు అలాగే ఆత్మచింతనలోనే ఉండాలి ఎప్పుడు. అలా ఉంటే అప్పుడు నీకు నిష్ఠ వస్తుంది ధ్యానం వలన. సమాధిలో అక్కడ ప్రయత్నం ఉండదు, నీ ప్రయత్నం లేదు, హాయిగా కూర్చుంటావు ప్రశాంతంగా. తర్వాత 20 నుంచి 23 వరకు సమాధి లక్షణం 7 లక్షణాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. చిత్త ఉపరమణం. సమాధి అంటే ఏమిటి, అదేదో సమాధి కాదు ఇక్కడ మనం చెప్పేది. ఇక్కడ సమాధి అంటే చిత్త ఉపరమణం, మనస్సు లయించిపోతుంది. చిత్తం అంటే మనస్సు, ఉపరమణం అంటే ఉపరమించడం, లోపలికి వెళ్ళిపోతుంది మనస్సు. బయట ఆలోచనలు లేకుండా ఆ ధ్యాన సమయంలోనే, ఎప్పుడు కాదు, ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేసేటప్పుడు మనస్సు ఏమీ ఆలోచించకుండా విషయాలు ఆత్మలోనే ఆలోచిస్తుంది, ఆత్మ విషయమే ఆలోచిస్తుంది. చిత్త ఉపరమణం. 2 ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అంటే ఆత్మను చూడటం కాదు, ఆత్మని నేనే అయ్యున్నాను అని గ్రహిస్తుంది మనస్సు. ఆ మనస్సులో ఏ జ్ఞానం వస్తుంది, నేను ఆత్మే అయ్యున్నాను. ఎందుకంటే స్వచ్ఛంగా ఉంది మనస్సు, సత్వగుణంతో ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, శాస్త్రం విని ఉన్నది. అటువంటి మనస్సులో ఆత్మచింతనే వచ్చి వచ్చి ఆ మనస్సు ఆత్మగా మారిపోతుంది, ఆత్మగానే ఉండిపోతుంది అది. ఎందుకంటే మనస్సు అనేది లేదు కదా, ఆత్మ కంటే వేరుగా మనస్సు ఎక్కడుంది, మనస్సు అనే పదార్థం ఉన్నదా? ఆత్మే మనస్సుగా కనపడుతున్నది. ఎప్పుడైతే ఆ మనస్సులో వేరే ఆలోచన లేకుండా ప్యూర్గా ఉన్నదో ఆత్మగా నిలిచిపోతుంది. అది ఆత్మదర్శనం అంటే. తర్వాత మూడవ లక్షణం, సమాధి లక్షణం ఆత్యంతిక సుఖం. ఆ నిష్ఠ వల్ల, ఆ నిధిధ్యాసనం వల్ల మనకు ఆత్యంతిక సుఖం లభిస్తుంది, వచ్చే పోయే సుఖం కాదు. ఇక ధ్యానం నుంచి బయటకు వచ్చినా కూడా నేను సుఖస్వరూపాన్ని అనే దాంట్లోనే ఉంటాం ఆ ధ్యానం వల్ల. అలా అభ్యాసం చేయడం వలన ఆత్మస్వరూపంలో నాకు దుఃఖం ఎక్కడుంది అసలు? శరీరానికే కదా దుఃఖం, మనస్సుకే కదా దుఃఖం, నేను ఆత్మనైన దాన్ని నాకేమిటి దుఃఖం ఏమిటి అసలు అనే చింతన ఉండడం వలన ఆత్యంతికమైన సుఖం వస్తుంది. దుఃఖం అనేదే లేదు. ఈ దుఃఖం, శరీర దుఃఖం నాది కాదు, మనస్సు యొక్క దుఃఖం నాది కాదు. ఎందుకంటే నేను మనస్సు కాదు, శరీరాన్ని కాదు. బస్సులో కూర్చున్నాం, బస్సు మనం అవుతామా? కారులో కూర్చున్నాం, కారు మనం అవుతామా?
ఆత్మని నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరంలో నివసిస్తున్నాను. అంత మాత్రం చేత శరీరాన్ని నేను అవుతానా? మనస్సు నేను అవుతానా? కళ్ళు నేను అవుతానా? ఇవి నావి నావి అన్నావు చూసారా? నాది నాది అనుకున్నది నీది కాదురా అన్నారు. నాది అయినది నేను కాదు కదా. నా పర్సు అన్నావు, పర్సు వేరు నేను వేరు. నా ఇల్లు అన్నావు, ఇల్లు వేరు నేను వేరు. కరెక్టే కదా. నా చీర అన్నావు, అన్నప్పుడు చీర వేరు నువ్వు వేరు. నా షర్ట్ అన్నావు, షర్ట్ వేరు నేను వేరు. నా చెయ్యి అన్నావు, చెయ్యి వేరు నేను వేరు. నా కాళ్ళు అన్నావు, కాళ్ళు వేరు నేను వేరు. నా తల అన్నావు, తల వేరు నువ్వు వేరు. అంటే తల కంటే వేరైన వాడు ఎవడో ఉండాలి లోపల. ఎవరు చెప్పారు? నువ్వే చెప్తున్నావు కదా. నా తల అన్నావు, నా మనస్సు అన్నావు. నా మనస్సు అన్నప్పుడు నువ్వు మనస్సు కాదవని నువ్వే చెబుతున్నావు, నేను చెప్పడంలే. నా మనస్సు అని నువ్వు అంటున్నావు కదా. నేను అడుగుతా మిమ్మల్ని, మీరు నా మనస్సు పొద్దున చాలా ఆనందంగా ఉంది స్వామిని, ఎందుకన్నా ఇవాళ సోమవారం కదా మీ దగ్గరికి వస్తానని అనుకుంటున్నా ఊరికి. ఓకే, క్లాస్ అని చెప్పి ఆనందంగా ఉంది. నా మనస్సు ఆనందంగా ఉంది అంటే నా మనస్సు అంటున్నప్పుడు నీ మనస్సే కానీ నువ్వు మనస్సు కాదు కదా. అంటే అప్పుడు నువ్వెవరు? మనస్సు కానీ నువ్వెవరో ఉన్నావు. ఆ నువ్వే ఆత్మని చెప్తున్నది శాస్త్రం. మరి దీనికి పెద్ద ఏమిటో ఆ శాస్త్రం స్వామిని స్వామిని ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నా? నేనేం చెప్పడల్లా, మీరే చెప్తున్నారు. నా మనస్సు అన్నప్పుడు మీరు మనస్సు కాదు. నా కాలు, నా చెయ్యి, నా శరీరం అంటున్నప్పుడు మీరు శరీరం కాదని మీరే చెప్పుకుంటున్నారు కదా. అప్పుడు మీరే ఎవరో అయి ఉండాలి కదా. ఆ మీరు ఎవరంటే శాస్త్రం ఉంటుంది సత్తు చిత్తు అదే అన్నా. మనం ఏమిటో పెద్ద శాస్త్రాన్ని, శాస్త్రం ఏమిటో సత్తు గురించి చెప్తుంది, చిత్తు గురించి చెప్తుంది. నేను చెప్పడం లేదు, నువ్వే చెప్తున్నావు. నేను ఉన్నాను, నా మనస్సు, నా శరీరం. తత్వబోధ జ్ఞాపకం ఉందా? నా గాజులు, కుండలం, ఈ చెవులువి, నా దిద్దులు, నా కుండలం, నావి అంటున్నప్పుడు కానీ నా చెయ్యి, నా కాలును. అది విషయం. ఇది తెలుసుకుంటే ఇంకా సుఖం. గాజు చెడిపోతే ఇసిరి పారేస్తాం, ఇంకొక గాజు కొనుక్కుంటాం. చీర మాసిపోతే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. పాత వస్త్రం అయితే వేసి కొత్త వేసుకుంటాం. శరీరం పోతే ఇంకో కొత్త వస్త్రం వేసుకుంటాం. నాకేంటి ఆత్మస్వరూపాన్ని, నాకు మరణం జననం లేకపోతే. చెప్పడానికి బాగానే చెప్తారు స్వామిని, కష్టం. సరే, ఓకే. నాలుగవది ఏంటంటే తత్వనిష్ట. ఆ తత్వం, ఆ సత్యంలోనే నిలిచిపోవడం. తత్వనిష్ట. తత్వం అంటే పరమసత్యం. తస్య భావ తత్వం. ఆ ఆత్మస్వరూపంలోనే ఉండడం. ఎన్ని విషయాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా సరే అంతా ఆత్మలోనే జరుగుతున్నాయి. ఇదంతా కూడా అనుకోవాలి. సముద్రంలో అలలు వస్తాయి, నురుగు వస్తుంది, బుడగలు వస్తాయి. ఎన్ని వచ్చినా ఎన్ని ఎక్కడొస్తున్నాయి? ఎక్కడొస్తున్నాయండి? నీళ్లల్లోనే కదా. అవన్నీ నీటి యొక్క వికారాలే కదా. అంతే విధంగా ఈ ప్రపంచంలో మన కుటుంబం ఒక చిన్న వేవ్, పక్కిళ్ళు ఒక వేవు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వేవు లాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. జరగనివ్వండి, జరిగితే ఏముంది, నష్టమేముంది? అన్నీ బ్రహ్మంలోనే, ఆత్మలోనే, ఆత్మ అనే సముద్రంలో ఇవన్నీ కనపడుతున్నాయి, పోతున్నాయి. అంతే తత్వనిష్ట. తర్వాత 5 ఆత్యంతిక లాభ. ఇదే అత్యంతమైన లాభం, దీన్ని మించిన లాభం లేదు. నా అధికం మన్యతే. దీనికంటే మించిన లాభం లేదని తెలుసుకుంటాడు జ్ఞానం వచ్చిన తర్వాత. దీన్ని మించిన జ్ఞానం ఏముందండి? దీన్ని మించిన ధనం ఏముంది? అసలు ఈ ప్రపంచంలో ఇంకా కావాల్సిందేముంది? ఈ జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు అని తెలుసుకుంటాడు. 6వది ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అది సమాధి అంటే 6వ లక్షణం. అసలు దుఃఖం అనేటువంటిది లేదు, పూర్తిగా పోతుంది. మళ్ళీ నిద్రపోయిన తర్వాత జ్ఞానం పోయి పొద్దున్నే మళ్ళీ సంసారిని అవుతానా? అట్లా ఏం కాదు. ఇంకా ఒకసారి జ్ఞానం వచ్చింది అంటే పోదు. మీరు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా లెక్కల జ్ఞానం పోయిందా మీకు? లేదు కదా. 1, 2, 3 జ్ఞానం ఉన్నదా లేదా? అట్లాగే ఇది కూడా, ఈ జ్ఞానం కూడా పోదు. వచ్చింది పోదు. వచ్చింది పోతే అది జ్ఞానం ఎట్లా అవుతుందండి? జ్ఞానం కాదు. అది ఆత్యంతిక లాభ. చివరి లక్షణం ఏమిటంటే దుఃఖ సంయోగ వియోగ. దుఃఖ సంయోగా నుంచి వియోగం.
డిటాచ్మెంట్ ఫ్రమ్ ది అటాచ్మెంట్ ఆఫ్ సారో. డిటాచ్మెంట్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ ఆఫ్ సారో. దుఃఖ సంయోగాన్ని నుంచి వియోగం. వియోగం అంటే వేరైపోవడం. డైవర్స్. డైవర్స్ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ అసోసియేషన్ ఆఫ్ సారో. ఐఎమ్ డైవర్సింగ్. ఏం డైవర్స్? దుఃఖానికి డైవర్స్ ఇచ్చేసా, దుఃఖానికి డైవర్స్ ఇచ్చేసా అన్నారు. అదే దుఃఖ వియోగం అన్నది. సంయోగం లేకపోవడమే వియోగం. అది లక్షణం. తర్వాత ధ్యాన ఫలం అదే 18 నుంచి 32లోనే ధ్యాన ఫలం కూడా వస్తుంది. అంటే నా గురించి నా దృష్టికోణం మారిపోతుంది. ధ్యాన ఫలం ఏమిటంటే, నేను ఈ శరీరాన్ని అనుకునేవాడిని ఇదివరకు, ఇప్పుడు అట్లా అనుకోవడం లేదు. నేను కష్టపడుతున్నాను అనుకునేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు అనుకోవడం లేదు. నా గురించి ఆలోచన మారిపోతుంది. పక్క వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఇంతకుముందు చిరాకు ఉండేది, ఇప్పుడు అవి లేవు. వాళ్ళు కూడా మనుషులే, ఆత్మస్వరూపమే. ఆ శరీరంలో అట్లా ఆత్మస్వరూపం ఉన్నది, అన్నీ కూడా భగవత్ స్వరూపాలే అని చింతన మారిపోతుంది. అవతల వాళ్ళ మీద మనస్సు మారుతుంది. ఈ ప్రపంచాన్ని కూడా భగవద్ దృష్టితోనే చూడటం, ఆత్మదర్శనంతోనే చూస్తాం. కానీ లోపాలు వెతకడం, అక్కడ లోపం ఉంది, ఇది లోపం ఉంది, తిట్టడం, కొట్టడం, ఇట్లాంటివన్నీ అరవడం, లేకపోతే మనస్సులో ఇవన్నీ ఉండవు. ఆందోళన ఉండదు. అంతా మంచికే, అన్నీ మంచికే, భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు అని మనస్సు పదే పదే చింతన చేస్తుంది. ఇది ధ్యాన ఫలం. అంటే మన మనస్సులో మన ఇష్టాలకు ప్రాధాన్యత కాకుండా, దొరికింది ఓకే, అది లేకపోయినా కూడా పర్వాలేదు, వస్తే సరి, లేకపోతే లేదు. రాలేదే అవి ఉండాలి, నాది ఉంటేనే నేను ఉంటాను అనకూడదు. ఏది లభిస్తే దాంతోనే ఆనందంగా ఉండడం. అది రాకపోయినా కూడా మంచికేలే అనుకోవాలి, మంచిగా అనుకోవాలి, మంచిగా జరిగింది అనుకోవాలి, ప్రతిదీ మంచిగా జరిగింది అనుకోవాలి. అట్లా కష్టం స్వామిని, చాలా కష్టం. కష్టమే, తేలికని ఎవరు చెప్పారు? కష్టమైనా కూడా నీకు అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. 10 ఏళ్ల తర్వాత, అబ్బా ఆ రోజు కనుక అట్లా వాళ్ళు తిట్టకుండా ఉంటే నాకు వైరాగ్యం వచ్చేది కాదు, వాళ్ళు తిట్టడం మంచిదే అయింది అనుకుంటాం తర్వాత. ఓకే, తర్వాత 33 నుంచి, ఇప్పుడు ధ్యాన ఫలం అయిపోయింది. 33 నుంచి 36 వరకు ప్రతిబంధకాలు. ఒకటి విక్షేపమే చెప్పారు కృష్ణ పరమాత్మ. మనస్సు అటు ఇటు చెంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం. హే కృష్ణ, మనస్సు చెంచలం, దీన్ని నిలపడం కష్టం అన్నాడు. అది కృష్ణుడు చెప్పాడు. అది తేలికని ఎవరు చెప్పారు నీకు? నేను అనలేదే అంటాడు. అర్జునుడు ఏమడిగాడు? కృష్ణ, మనస్సుని నిలపాలంటున్నావు, చాలా కష్టమే అన్నాడు. నేను చెప్పానా తేలికని? అది కష్టమే, అయినా కూడా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యం, అభ్యాసం వలన మనసు నిగ్రహించవచ్చు అర్జున. కష్టమే, కానీ కూడా వర్త్ డూయింగ్. అలా చేస్తే మంచిది నాయన, ప్రయత్నం చెయ్యి. వైరాగ్య అభ్యాసాలే రెమెడీ విక్షేపానికి. వైరాగ్యం అంటే ఏమిటి? అనాత్మ వస్తువుల మీద మనస్సు పెట్టుకోకూడదు. వైరాగ్యం. తిరిగి 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 అభ్యాసం చెయ్యాలి, వినాలి. తర్వాత 37 నుంచి 45 వరకు యోగ భ్రష్టుడు. ఒకవేళ జ్ఞానం రాకుండా చనిపోతే ఏమి ఫలం అంటే స్వర్గానికి వెళతాడు. తర్వాత మళ్ళీ వచ్చి పుడతాడు. యోగ భ్రష్టుడిగా పుట్టి చిన్నప్పటి నుంచే క్లాస్కి వెళ్తాడు. అది యోగ భ్రష్టుడైతే స్వర్గానికి వెళతాం గ్యారెంటీ. జ్ఞానం వచ్చిందా మోక్షం వస్తుంది. ఏదైనా మంచిదే కదా. కనుక కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత న గచ్చతి. దుర్గతిని పొందడు, మంచి గతిని పొందుతాడు అన్నారు. చివరిగా 46-47లో, హే అర్జున, ధ్యాన యోగే గొప్పవాడు. కర్మయోగము, ఉపాసనా యోగము, శ్రవణ యోగం, మనన యోగం, వీటన్నిటికంటే కూడా ఈ నిధిధ్యాసన యోగం ఉంది చూసారా, ఇది చేసేవాడే గొప్పవాడు. కర్మభ్యశ్చాధికో యోగి, ఆయన కంటే వీడందరికంటే నిధిధ్యాసన యోగి గొప్పవాడు అని అతన్ని స్తుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. కనుక అర్జున, యోగి భవ, నిధిధ్యాసన యోగివి కావలసినది నువ్వు అని చెప్పారు. ముఖ్యమైన శ్లోకాలు
అన్నీ ముఖ్యమైనవే, కానీ ఏదో తృప్తి కోసం చెప్తాను. 3, 5, 16, 17, 3, 5, 16, 17, 18, 20 నుంచి 26 వరకు, 30, 31. ఇంతటితో 6వ అధ్యాయం పూర్తయింది. ప్రథమ షట్కం పూర్తయింది. త్వం పద విచారం పూర్తి అయినది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.